నమస్తే రామగుండం నియోజకవర్గ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామాశవ్. ఇలా పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి మన రామగుండంలో కూడా ఎట్లున్నాయో కూడా చూద్దాం. మరి అలా నేను సాక్షి దినపత్రిక ద్వారా మన జిల్లాకు కాకుండా మన నియోజకవర్గానికి కూడా వార్తలు ఎట్లా ఉన్నాయి, ఏం రాసిర్రు అన్నలు, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మన జిల్లాల, మరి మన రామగుండం నియోజకవర్గంలో, మంతి నియోజకవర్గంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ చూద్దాం. మరి ఏమున్నాయి ప్రధాన పత్రిక సాక్షిని తీసుకొచ్చిన కనుక సాక్షిలో ఎట్లున్నదో చూద్దాం. ఫస్ట్ మరి ఏంది ముచ్చట చూద్దాం. ఇక స్తంభించిన పాలన, పట్టాలేని కౌన్సిల్ సమావేశాలు 3 నెలలుగా ఇదే దుస్థితి, సమస్యలతో నగరవాసులు సతమతం, పాలకవర్గం ఉన్నట్ట లేనట్ట అన్న అనుమానం. అరే అన్న బలై రాసిండన్న స్తంభించిన పాలన ఎక్కడిది చూద్దాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లీకేజీలు అరికట్టడానికి తిరుమల నగర్ ఎల్బీ నగర్ మధ్య రోడ్డు పైన 6 నెలల క్రితం తవ్వి వదిలేసి పెద్ద గొయ్యి ఇది. ఇప్పటికే పనులు పూర్తి చేయలేదు. జనవాసాల్లో నుంచి విడుదలయ్యే మలమూత్రాలు గొయ్యిలోనే నిలిచి దుర్గంధం వ్యాపిస్తుంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది దాడులు చేయడంతో స్థానికులు ప్రాణాంతక వ్యాధులతో బారిన పడుతున్నారు. గొయ్యితో వాహనాల రాకపోకలు అంతరాయం కలుగుతుంది. రాత్రి వేళల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 3 డివిజన్ల పరిధిలోకి వచ్చే ఈ జటిలమైన సమస్య పరిష్కరించేది నాదుడే లేడు. మరి రామగుండం నగర పాలన స్తంభించి పోవడానికి ఇదొక్క ఉదాహరణ చాలదంటారా అని స్థానికులు అంటున్నారు. ఇక ఇది మనం 2 సార్లు 3 సార్లు మన ఛానల్లో కూడా చెప్పుకున్నాం ఈ పద్ధతి. ఇది ఎక్కడ అంటే బుధార్కాని మేదర్ బస్సు నుంచి వెళ్ళి కళ్యాణ్ నగర్ ఉల్లిగడ్డల బజార్ పోయే దారులు ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక ఏంటిదంటే ఇక చూద్దాం. నగరపాలక సంస్థలో పాలక వర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాపాలన వ్యవస్థ పూర్తిగా స్తంభించి ఉంది. అసలు పాలక వర్గం ఉన్నట్టా లేనట్టా అనే గందరగోళం కూడా నెలకొన్నది అని చెప్పేసి మరి అసెంబ్లీ ఎన్నికల కోడ్తో నిలిచిన కౌన్సిల్ సమావేశాలు, ఎన్నికలు పూర్తయి 2 నెలలు కావస్తున్నా కూడా ఒక్క సమావేశం కూడా నిర్వహించలే. ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని అయోమయం. ఏముంటది ప్రజలారా, గోదావరికాని పట్టణ ప్రజలారా, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, ఇక్కడ అర్థమైంది మన పనులు ఇప్పటి వరకు కాలేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది అన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఇది ముచ్చట. ఇది ఒక్క సమస్యనే కాదు, చాలా వరకు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఇంకా ఈ అన్న ఒక్కటే ఫోటో ఇచ్చిండు. నేను ఇంకోటి చెప్తా, దీనికి దగ్గరలో ఉన్నది కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్ నుంచి వెళ్ళి అటు మేదర్ బస్సులకు వచ్చే కాల్వ ఉంటుంది. ఆ కాల్వ పైన కూడా పాపం అది ఎందుకు మధ్యలో అర్ధాంతరంగా అయిపోయిందో కూడా తెలియదు. గోడ కొంచెం దూరం మేర గట్టి వదిలేసిరు, గాలికి వదిలేసిరు. ఇక అది గాలికే వదిలేసిరు అని చెప్పాలి. ఏంటిదాట అంటే ఇలా సమస్య. ఇక 3 నెలలు గడిచిన గత ఏడాది అక్టోబర్ 5న రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అక్టోబర్లో వెక్కిరాట ఒళ్ళు ఇది కూడా ఇనుర్రి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలలు అవుతుంది. ఇక ఇప్పటి వరకు బల్లియ పాలక వర్గం సమావేశం కాలేదు. తద్వారా పరిపాలన అనుమతులు లేక అభివృద్ధి పనుల ప్రారంభంలో ప్రతిస్తంభించడం ఏర్పడింది. పూర్తయిన బిల్లులు మంజూరు కావడం లేదు. ఇది ఒక గోసే. ఇదో గోస అదో గోస. ఏంది? అవిశ్వాసమే కారణమా? కొందరు కార్పొరేటర్లు సృష్టించిన అవిశ్వాసం వల్లనే నగర పాలన స్తంభించిందా కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు పదవులకు ఎసరొచ్చింది. పాలక వర్గంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లదే మెజార్టీ ఉన్న అందరినీ ఏకతాటిపై నడిపించడంలో పార్టీ అధిష్టానం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీంతో కార్పొరేటర్లు తలో దిక్కు చెదిరిపోయారని అంటున్నారు. అసమ్మతి కార్పొరేటర్లు కొందరు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నాటి నుంచే అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ప్రారంభించాలని ఇంకా కొలిక్కి రాలేదట. అరే ఇది మొన్న మనం చెప్పుకున్నట్టుందాం. ఏది దీనికోసము ఇలా ఈ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి ఈశ్వర్ సార్ మాజీ మంత్రి వచ్చి మాట్లాడతారని చెప్పేసి కూడా ఆ మధ్య దినపత్రికలు చూసినాం. ఇక ఏం చెప్తాడు? ఇక ఇక్కడ చైర్మన్ ఇక్కడ కమిషనర్ మన మేయర్ సాబ్ ఉన్నాడు. మేయర్ సాబ్ కూడా ఏం చెప్పిండో చూద్దాం. ఇక బడ్జెట్ సమావేశాలు సమస్యలే. 15 రోజుల్లో బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆమోదించాల్సి ఉంది. అలా చేయకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక్క పైసా కూడా కార్పొరేటర్ ఖాతా నుంచి వివిధ పనులకు ఖర్చు చేయడానికి వీలుండదని కూడా విశ్లేషకులు చెప్తారు. మంచి పని చేస్తారు.
ఇది జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుతో పాటు నగరపాలక సంస్థలో సుమారు 600 మంది కార్మికుల వేతనాలు చెల్లింపులు కూడా నిలిచిపోయినాయి. ఈ మీరు ఎందుకుంటారో తెలియదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మల్లాగుల్లాలు ఎందుకు? నగర మేయర్ పాలకవర్గ సభ్యుల మధ్య సమన్వయం ఉంటే పెండింగ్ అప్రూవల్ ద్వారా అత్యవసరమైన కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉండేదని అన్నారు. కానీ అవిశ్వాసం రాజకీయాలతో పెండింగ్ అప్రూవల్ అవడానికి మేయర్ వెనుకాడుతున్నాడని పేర్కొంటారు. దీంతో అభివృద్ధి పనులు ఎలా మల్లగుల్లాలు అవుతున్నాయి. ఇక త్వరలో ప్రారంభిస్తాం. మేయర్ కూడా ఏమో చెప్పిండు, పోటీ వేచిరుగో మేయర్ సాపుది. రాష్ట్రంలో అత్యధికంగా రామగుండం కార్పొరేషన్లోనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కోడ్, ప్రభుత్వం మారడం, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, నిధుల మంజూరు లేకపోవడంతో నిర్దేశిత గడువుల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. అవి పూర్తయితే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. మేదర్ బస్తీ కళ్యాణ్ నగర్, నేను ఇప్పుడు చెప్పలే ఇది మేదర్ బస్తీ పోయే దారని, ఇదే మేదర్ బస్తీ కళ్యాణ్ నగర్ రోడ్డు పనులకు కూడా 400 కోట్లు అవసరమని నివేదించినాం. ఎమ్మెల్యే సహకారంతో తొలి విడతగా 10 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి అనిల్ కుమార్ సార్ చెప్తున్నాడు. ఇక మీరు ఒక రోడ్ గురించైనా అయ్యా, ఇక మనం మాట్లాడుకుంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే వాహనాల స్కాములు ఉంటాయి, డీజిల్ స్కాములు ఉంటాయి, టెంట్ల సామాన్లు స్కాములు ఉంటాయి, కంకి వెలుగులు వెచ్చిన పరికరాల స్కాములు ఉంటాయి. ఏం చూసినా స్కాములే ఉంటాయి. ఎందుకయ్యా ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీరు నడిపిస్తారో నాకు అర్థం అయితలేదు. కానీ మీరు మీ యొక్క స్వలాభావాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం అవిశ్వాస తీర్మానాలు వెచ్చి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులను ఆన్నే వండవెచ్చారు. ఇదేనా పద్ధతి? ఇదేనా పరిపాలన? ఇదేనా మీరు చేస్తున్న పాలన? మరి నగర మేయర్ అయి ఉండి, అంటే ఈ యొక్క నగరానికి మీరు మొదటి పౌరులు అయి ఉండి మన యొక్క పట్టణాన్ని ఎంత మేరకు కాపాడాలనేది కూడా ఆలోచన చేయాలి. మీరు ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా అవిశ్వాసం పెట్టిందని మీరెందుకు భయపడు? ఇక మీరేమో మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సారు 10 కోట్లు తీసుకొచ్చి ఇచ్చిండు, మంజూరు అయినాయి, ఇక మేము చేస్తాం ఎన్నడూ ప్రతిపాదిస్తారు. నిన్న కూడా మనం ఒక వార్త చెప్పుకున్నాం. ఏంటిది? కంచె లేదు, ఏడా గోదావరి బ్రిడ్జి మీద కంచె లేదు. ఇవాళ కొత్తగానే 2 చచ్చిపోయిరా. మొత్తం ఈ యొక్క కొత్త బ్రిడ్జి ఏర్పడిన కానుంచి ఇప్పటి వరకు 37 మంది అభాగ్యులు చనిపోయడం జరిగింది. అంటే 37 మంది చనిపోయినా కూడా మీకు చెల్లడం వస్తలేదు మున్సిపల్ కార్పొరేషన్ కు. మరి రాజకీయం కోసమా దేనికోసమా ఈ విషయం అర్థం అయితలేదు. కానీ మీరు మీ యొక్క వ్యవస్థను బాగు చేసుకోవడం కోసమే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను పక్కన పెడుతున్నారు. ఈ యొక్క కళ్యాణ్ నగర్ వ్యవస్థనే ఇట్లా ఉందా? ఏ డివిజన్ పోయినా కూడా పరిస్థితి ఇదే ఉంది, ఎక్కడికి పోయినా కూడా ఇదే ఉంది. ఇది 3 డివిజన్ల సమస్య అట, అందుకనే దీన్ని పక్కకు పెట్టిరట. నేను ఇంతకు ముందు కూడా గతంలో మన వీడియోలు చూస్తే కనుక తెలుస్తుంది. గతంలో మన ఛానల్ ఒక్కసారి చూడండి, చూస్తే తెలుస్తుంది. ఏదో ఒక డివిజన్ ఉంటుంది, ఆ రోడ్ అవతల ఒక డివిజన్, ఈ రోడ్ అవతల ఇంకో డివిజన్, ఈ యొక్క సరిహద్దులు ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇదేమన్నా ఇక్కడ ఎందుకు వీళ్ళ లేరా? ప్రజలు ఇక్కడ ఉండలేరా? వీళ్ళు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండడం లేదా? వాళ్లకు ఓటు హక్కు లేదా ఇక్కడ? మరి ఏంది? మీ యొక్క రాజకీయ స్వలాభం కోసం మీకు మీరు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టుకుంటున్నారు? మీ ముడుపులు, మీ చెల్లింపులు సక్రమంగా లేవు కాబట్టి మీ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. మేయర్ గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, మా నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా, మీరు అనేక సమావేశాలు పెట్టినని చెప్తున్నారు కదా, ఎందుకు అనేక సమావేశాలలో ఈ యొక్క గోదావరి బ్రిడ్జి పైన కంచె అనేది ఏర్పాటు చేయలేదు? ఎందుకు ఏర్పాటు చేయలేదు? నిన్న కమిషనర్ సార్ కూడా ఒక పత్రికలో ఇచ్చిండు. ఏమిచ్చిండు? సింగరేణి సంస్థ కానీ, ఎన్టీపీసీ సంస్థ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, బీపవర్జల్ కానీ, అంటే వీళ్ళందరి సహాయంతో ఆయన కంచె ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఎక్కడికి పోయినాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ? ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయి? మీరు ఈ మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినా నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేయరని. ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతున్నా, చైర్మన్ గారు, మేయర్ గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. మీరు కూడా మీకు వచ్చిన బడ్జెట్ ఏంటిది, ఎట్లున్నది, ఏంటిది, 7 వరకు చేసిరు అని చెప్పేసి చెప్పిరో కదా, దాని మీద శ్వేతపత్రం ఇయ్యూరు. రామగుండం నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా రామగుండం చాలా చక్కగా చేసిరట, వాళ్ళ దగ్గర ఇంత మిగులు ఉంది, ఇంత ఖర్చు చేసిరు, ఇట్లా చెప్పిరు అని చెప్పేసి చెప్తున్నారు. మరి చెప్పొచ్చు,
ఇది అంతా పక్కన పెట్టి మీ అవసరాల కోసము మీకు మీరు చెల్లింపులు చేసుకోక మీరు బహుమతులు ఇస్తా అని చెప్పింది మీరే, మీరు చెల్లింపులు చేసుకుంటా అన్నది మీరే, మీ యొక్క అవసరాల కోసం మీరు ఇంత దూరం తీసుకొస్తున్నారన్న విషయము మీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అన్న దయచేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఒకసారి ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రతి ఒక్క స్కామ్ అనేది కనబడుతుంది. గతంలో దినపత్రికల్లో చూస్తూనే ఉన్నాం, రోజు చూసాం. లేదంటే స్వచ్ఛంద సంస్థలు కూడా రోజు ఒక ధర్నా చేసింది. అట్లాంటి వాటిపైన ఒకసారి దృష్టి పెట్టండి అన్న. ఎన్నో స్కాములు, ఎన్నో కథలు, ఏందో జరిగింది, ఎటో పోయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పింది అనేది ఇది నిదర్శనం. ఇదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఎక్కడ ఏ డివిజన్ పోయినా కూడా మీకు సమస్యను నేను చూపెడతా, నా ఛానల్ ద్వారా మీకు చూపెడతా. ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా ఈ నిరుద్యోగి ఖచ్చితంగా పోరాటం చేస్తాడు. సమస్యలను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తారు. ఖచ్చితంగా సమస్యలను ప్రజల ముందు పెడతా, అధికారుల ముందు పెడతా. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతిరోజు నా ఛానల్లో ఖచ్చితంగా మన ఛానల్లో అందిస్తా. ఇలాంటి వార్తలు ఎన్నో కూడా అందిస్తా. చాలా వరకు ఉన్నాయి అన్న. ఎమ్మెల్యే గారు చాలా వరకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక్కసారి సమయం కేటాయించుకొని, మీకు ప్రతి విషయం అందాలన్న గ్యారంటీ లేదు. నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నా. చిన్న విషయాన్ని కూడా మీకు అందే ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా మీ దృష్టికి రావాలి, వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఏంటిది అవిశ్వాస తీర్మానం కోసం మీరు పక్కన పెడతారు. ఇదేనా మీరు చేసిన పాలన? మీరు ఎన్నైనా గొడవలు పెట్టుకోవాలి. ప్రజాపాలన అనేది చెయ్యాలి. ప్రజాపాలన సరిగా చెయ్యనప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు లేకపోతే ప్రత్యేక పాలన చేసుకుంటారు. నిన్న చెప్పారు కదా, ప్రత్యేక పాలన చేసుకుంటాం. అవును, మీరు లేకపోతే ప్రత్యేక పాలన పెట్టుకోవచ్చు అధికారులు. ఇంకా దీనికి మేయర్ లేకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక ఐఏఎస్ అధికారి ఉంటాడు. ప్రత్యేక పాలన ఏమైతే ఏం కాదు, మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ లాభం? ఈ కార్మికులకు 600 మంది కార్మికుల వేతనాలు కూడా నిలిచిపోతాయా? పాపం వాళ్ళు పొద్దున లేచి 5 గంటలకు 6 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి రోడ్లు ఉడతారు, ఏదో చేస్తారు, చెత్త ఎత్తుకోపోతారు, కాలువలు తీసుకుపోతారు. ఎన్ని గణం చేసినా కూడా వాళ్లకు 600 మంది కార్మికుల జీతాలు, మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల జీతాలు ఆపుతారా ఎక్కడన్నా? ఇది ఎక్కడన్నా ఉన్నదా? ఇది ఏం పరిస్థితి? ఏం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? మరి మీరెందుకు రోజు కార్లలో తిరుగుతారో తెలుస్తలేదు. మీరెందుకు అభివృద్ధి పనులు చేస్తానమని కొబ్బరికాయలు గతంలో వచ్చారు. ఎక్కడ వచ్చినా కొబ్బరికాయ అక్కడనే ఉన్నది. మరి ఆడికి పోయి ఆ బండను కూడా ఇంకెక్కువ తీయలే. అట్లాంటి బండలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు మనం మున్సిపల్ కార్పొరేషన్ గురించే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్తున్నారు సార్, ఏం చెప్తున్నారు? 40 కోట్ల అవసరమని ఎవరికి నివేదించినవు? మరి గతంలో పైసలు అన్నిటి పోయినాయి, ఎక్కడికి పోయినాయి? మరి వీటి గురించి చెప్పవా? గతంలో నేను ఇన్ని తెచ్చినా అవన్నీ ఖర్చు అయినాయి, ఇందుకు ఖర్చు పెట్టినాను. రేపు పొద్దున ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయి. చెప్పుర్రి ఎన్ని పైసలు వచ్చినాయి, ఎట్లా పోయినాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఏమైందనేది చెప్పుర్రి. చెప్తే అభివృద్ధి ఎంత మేరకు జరిగిందో కూడా చెప్తారు. ఇది చెప్పాలి. మీరు 40 కోట్లు ఇచ్చినాం మేము అందుకే నా మీద అవిశ్వాసం పెట్టిర్రు, నేను అందుకే పట్టించు. మీరు కలిసి ఉన్నాక పని ఎందుకు చేయరు? సమన్వయ లోపం ఇక్కడనే కనబడుతుంది. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీతో కలిసి కట్టుకుంటలేరు. మన రామగుండంలో ఇది ఒక సాంప్రదాయంగా మారింది. ఏంటిది? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాటినాక కొత్త మేయర్ను వెచ్చుడు అనేది ఒక సాంప్రదాయంగా మారింది. గతంలో ఉన్న పాలకులు అట్లా చేసిరు. ఇది మళ్ళీ అదిన్నే కొనసాగించాలని కూడా చేస్తారు. ఇక అది మీరు మాట్లాడుకొని మీరు ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవాల్సిన పని. దాన్ని మీరు ప్రజల మీద రుద్దడము, ప్రజల సమస్యలను పక్కన పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక్క మేదర్ బస్సుకి సంబంధించిన వ్యవస్థనే కాదు, తిరుమల నగర్ ఎల్బీ నగర్ మధ్యలో సంబంధించిన సమస్యనే కాదు. ఇది ఇట్లాంటి కాలువలు ఉన్నాయి, మరి ఇవి ఉన్నాయి, కరకట్టలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి. ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఈ రోజు కళ్యాణనగర్ చౌరస్తాలో ఒక గజ్జల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆయన ధర్నా చేస్తున్నాడు. దేనికోసం ధర్నా చేస్తుండు? కళ్యాణనగర్ సెంటర్ నుంచి మరి చౌరస్తాకు వెళ్లే దారిలో వాళ్ళ షాప్ ఉందట. ఏదో విషయం చెప్తున్నాడు. ఆ రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఆ చెత్త ఆ దుమ్ము పడుతున్నది, మేము ఇక్కడ బతకలేకపోతున్నాం అని ధర్నా ఎత్తు. పోయి చూడండి ఎందుకు ధర్నా ఎత్తుండో కూడా. అది కూడా నిన్న ఏదో ఒక మీడియాలో చూసిన నేను, ఈరోజు చేస్తున్న ధర్నా అని చెప్పేసి.
అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో, రామగుండం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఎంత మేరకు మారుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. పైసలు లేవని ఒక ఆయన, పైసలు లేవని చెప్పేసి కమిషనర్ గారు చెప్తారు, కంచె ఏర్పాటు చేయురయ్యా అంటే మా దగ్గర పైసలు లేవు, మేము నివేదికలు వచ్చినాం. అందరు చచ్చినాక, రామగుండం నియోజకవర్గ ప్రజలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ చచ్చిపోయినాక మీరు ఆ బ్రిడ్జి మీద కంచె పెట్టు, వేరే ఉండరు. మేయర్ గారును, కమిషనరు, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు ఉండరు. ఇయా మీరు చేసే పనులు వీటి కోసమేనా మిమ్మల్ని మేము గెలిపించుకున్నది? ఇందుకోసమేనా ఆయన అధికారం కోసం అధికారిగా ఇక్కడికి వచ్చింది? అభివృద్ధి ఎంత మేరకు చేస్తాడో అని మేము ఆ ప్రభుత్వం పంపిస్తే మీరు ఇట్లా చేయడం. ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు ఒక ప్రత్యేక కథనం ద్వారా మనం ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి అందించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చూద్దాం. వీళ్ళది అవిశ్వాసం తీరదు, వీళ్ళ అవిశ్వాస పరిస్థితులు అట్లనే ఉంటాయి. అవిశ్వాసం గురించి వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడరు, ఒకవేళ మాట్లాడినా అది కాదు. సో మన పరిస్థితి ఇట్లనే ఉంటది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, వాళ్ళ యొక్క స్వలాభావాల కోసమే మన యొక్క పనులన్నీ పక్కన పెట్టిర్రు. నేను చెప్పేది ఎవరికి కోపం వచ్చినా కూడా ఒక విషయం, ఇక్కడ ఉన్న ప్రజల్లో ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోపం వచ్చినా కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ నిదర్శనం కనబడుతుంది. నేను చెప్తున్నది ఇక్కడ నిదర్శనం కనబడుతుంది. మీరు వెళ్ళండి, బేదర్ బస్తీ నుంచి ఉల్లిగడ్డల బజార్ కళ్యాణ్ నగర్కు వెళ్లే దారిలో కనబడుతుంది. మీరు మేదర్ బస్తీ నుంచి మెయిన్ రోడ్ ప్రధాన చౌరస్తా వైపు వెళ్లే కాల్వ ఉంది. కాల్వ పైన కూడా గోడ సగంలో కట్టేసి వదిలిపెట్టిరు. అంత దూరం ఎందుకయ్యా మీరు ఆలోచించేది? ప్రధాన చౌరస్తా నుంచి 5 ఇంక్లైన్ చౌరస్తాకు వెళ్లే రహదారి పనులు ప్రారంభించిర్రు. ఎలక్షన్లు అయిపోయినాక ఒక్కరోజు మరి మళ్ళీ బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినాయి? పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిరు సెంటర్లలో. మరి ఆ బొమ్మలు పెట్టిరు కరెక్ట్ గానే ఉన్నది, మరి ఆ పనులు ఎందుకు ఇంకా రోడ్డు పనులు ఎందుకు చేస్తలేరు? తిలక్ నగర్ లో పెద్ద స్టాచ్యూ పెట్టిరు, రమేష్ నగర్ లో పెద్ద స్టాచ్యూ పెట్టిండు. ఆ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఆడ రహదారి వెడల్పు చేయాలి. పొద్దున ఉదయం పూట విద్యార్థుల బస్సులు వస్తున్నాయి, స్కూల్ పిల్లల బస్సులు వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సు కూడా పోతుంది అందులోకి వెళ్ళి. మరి అక్కడ ఎంత ఇబ్బంది ఉందో చూసిరా. త్వరగా అత్యవసర సమయాలల్లా అత్యవసర పనులు చెయ్యాలి. ఇవి చేయకుండా మా దగ్గర పైసలు లేవు, మేము కంచె కట్టాం, మేము బడ్జెట్ పెట్టినాం 10 కోట్లు మంజూరు అయితే మరి చెయ్యి. ఎప్పుడు చేస్తావు? రాబోయే రోజులే ఎత్తావు. రాబోయే రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది, ఫిబ్రవరి అందుకే గడిచింది. మార్చిలో ఎలక్షన్ ఏంటి, మళ్ళీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, అందుకే మేము ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి చెయ్యలే. ఇక 3 ఏప్రిల్ ఎలక్షన్లు. ఇక మీరు చేసేది ఎప్పుడు? ఇక మీరే ఆలోచన చేయాలి. రామగుండం మున్సిపల్ ప్రజలారా మీరు ఆలోచన చేయరు. వీళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో చేస్తారట, చేయలేరు. మంచిగానే ఉన్నది, మస్తున్నది. ఈ ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర 22, 23, 24. సో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు, కార్మికులు కావచ్చు, మేయర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎవరైనా సంబంధిత అధికారులు అందరూ ఆ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కాడ ఉంటారు. ఈ నెల గడిచిపోతుంది. మార్చిలో ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన కోడ్ వస్తుంది. ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి. అయిపోయినాయి, 2-3 నెలలు గడిచినాయి. ఇక వీళ్ళకున్న 11 నెలల్లో 3 నెలలు పోయినాయి. వీళ్ళలో వెళ్ళి అయిపోవద్దా? అవిశ్వాస తీర్మానంలో వెళ్ళి అయిపోవాలి కదా, అవి అయిపోవు. ఇది ఇట్లనే ఉంటుంది, మనం ఇట్లనే ఉండాలి. ఇది రామగుండం నియోజకవర్గంలో ఉండే పరిస్థితి, రామగుండం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఇది మీరు చేసే కథలు, మీరు ఓట్లాడుకునే పంచాయతీకి మున్సిపల్ ప్రజలను ఇబ్బందులను పెడుతున్నారు. ఇది సమస్య. ఈ సమస్య అత్యవసర సమస్య. ఇది ఎంత మేరకు ఇక్కడ ఎంత సమస్య ఉన్నది, రోగాలు వస్తాయి. మరి మీరు బాధ్యులైతారా? అక్కడున్న ప్రజానికానికి రోగాలు వచ్చి దానివల్ల వ్యాధిన బారిన పడితే మీరు బాధ్యులైతారా? కారు. మీరేమైనా చూస్తారా? చెయ్యరు. మరి గతంలో మీ పాలన, మీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదు. తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందా? ఇయ్యలేదు. మరి మున్సిపల్ కార్పొరేషన్లో గృహలక్ష్యం అని అప్లై చేసి రచనయా? దళిత బంధు అని అప్లై చేసి రచనయా? రావు. అంటే మీరు ఏమి ఇయ్యరు, మీరు ఏం చెయ్యరు అన్న నిదర్శనం ఇది కూడా చెప్పుకోవాలి. నాది టెక్నికల్ గా నా ఛానల్ కనుక కరెక్ట్ గా ఉండేది ఉంటే నేను ఇప్పుడు కమిషనర్ సార్కి ఫోన్ చేసి లేదంటే మేయర్ సార్కి ఫోన్ చేసి మాట్లాడటం. ఇది నిరుద్యోగి ఈ ఛానల్ లో కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సమస్యలను కూడా రాబోయే రోజుల్లో తీర్చుకొని సమస్య ఏంటిదో కూడా, సమస్య ఎవరైతే సృష్టిస్తారో, సమస్య ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకి కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా. లేదంటే ఆడికే పోయి కూర్చొని మరి ఇదేంటి ఈ కథ, వీళ్ళు ఇల్లేంది, పంచాయతీ ఏంది అనేది కూడా అడిగే ప్రయత్నం చేస్తా. రామగుండం నియోజకవర్గ ప్రజలారా ఇట్లా ఉన్నది మన మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. ఇక ప్రజావాణిల అర్జీలకు అధిక ప్రాధాన్యత. ఆ అధికారులకు విన్నపిస్తున్న అభ్యర్థులు
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం ఉందట. ఇక పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టరేట్ లో సోమవారం స్వీకరించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపెడతామని కూడా ఆదేశాలు ఇచ్చేసి ఇయ్యూరి ఇది ఇట్లా చేయూరి. సమస్య ఏంటిదనేది అక్కడ స్థాయి అధికారికి పంపించేసి అక్కడ ఏం సమస్య ఉందో చూడండి. మళ్ళీ ఒకవేళ ఇవ్వకపోతే వీళ్ళు 10 రోజులకు 15 రోజులకు మళ్ళీ కలెక్టర్ అమ్మనిగా అలుతారు పోయి, అదే అడిషనల్ కలెక్టర్ అమ్మనిగా అలుతారు పోయి, లేదంటే కలెక్టర్ సార్గా అలుతారు. ఇది చేయాల్సిన పనే, తప్పదు. పాలకుర్తి కలెక్టర్ కు ఫిర్యాదు. కన్నాల బోడగుట్ట పైన అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారని బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని బామ్లా నాయక్ తండా సర్పంచ్ బదావత్ రాజానాయక్ కలెక్టర్ ను ఫిర్యాదు చేసిందట. అంటే కన్నాల మనం వెళ్ళే దారిలో బసంత్ నగర్ దగ్గర కన్నాల మైనింగ్ అక్రమాలు అవి ఉన్నాయని చెప్పేసి ఆ సర్పంచ్ సార్కు కలెక్టర్ సార్కు ఫిర్యాదు చేసిండట. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంకేంటిది, ఇలా సోమవారం కలెక్టర్లో చేపట్టిన ప్రజావాణి ద్వారా పలువురు అధికారులు ట్రై సైకిల్ ఇప్పించండి. ఇగో పాపం ఈయనకు ఈమె రేణుక జీడీ నగర్, మన బసంత నగర్ జీడీ నగర్ లో ఉంటది రేణుక అనే అమ్మాయి. మరి ప్రభుత్వం నుంచి వచ్చే ట్రై సైకిల్ కు నాకు ఇప్పించాలని అధికారులకు పలుమార్లు కలిసి వేడుకున్నా. నాకు వైకల్యం ఉంది, నడిచేందుకు ఇబ్బంది పడుతున్నా, అధికారులు ట్రై సైకిల్ ఇచ్చి సహకరించాలి. గిరిని కూడా మిమ్మల్ని అడగాలనే, ఈ సైకిల్ ఇవ్వాలా కాలు లేదన్న విషయం కనబడుతుంది. దీనికి మీకు ఏం పాలన చేసిరా మీరు గతంలో, మీ పాలన పాడు కాదు, ఏం పాలనో ఎటు పాలనో అర్థం కాదు. ఇవి ఇప్పుడు అర్జీలు పెట్టుకోవాలా. అక్క నువ్వు ఎవరో సంపంగి రేణుక, ఇక అక్క మీరు ఎమ్మెల్యే సార్ను కలుగురు కొంచెం తొందరగా, మీకు సార్ సాయం ఏదైనా ఎమ్మెల్యే రిలీఫ్ ఫండ్ నుంచో లేదంటే ఏదైనా కలుస్తారు. నా ద్వారా కూడా ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉంటే సంపంగి రేణుక జీడీ నగర్ పాప మా అక్కకి కాలు లేదు, మరి ఆ అక్కకు మీరెవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరున్నా కూడా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందించండి, లేదంటే ఒక ట్రై సైకిల్ అన్నా కొనివ్వండి అని నేను మీకు వేడుకుంటున్నా. ఇక ఇంకోటి ఏంటిది, చర్యలు తీసుకోండి. సుల్తానాబాద్ మండలం బొంతకుంటలోని పరిశ్రమల ఫోటోషూట్ సంస్థలకు పంచాయతీ తీర్మానాలు లేకుండానే కార్యదర్శి అంజలి అనుమతులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ. ఈ ఫోటోషూట్ సంస్థలకి ఎందుకు అక్క ఇచ్చుడు, మీరు ఏమున్నదక్క, మీరు కార్యదర్శి అయి ఉండి అనిత సర్పంచ్ ఇనూరిగా సర్పంచ్ పేరు అనిత, కార్యదర్శి పేరు అంజలి. ఈ అక్క మీద కంప్లైంట్ చేసిందట కలెక్టర్కు. ఏమో ఇక మీ లొల్లీలు, ఫోటో షూట్ల గురించి కూడా లొల్లీలు కలెక్టర్ సార్ దగ్గరికి పోతాయి. ఇక 100% ఉత్తీర్ణత లక్ష్యం, పరిసరాలను పరిశీలిస్తున్న అరుణశ్రీ మేడం అడిషనల్ కలెక్టర్ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు ఉపాధ్యాయులకు సూచించారు. పెద్దాపూర్ జెడ్పీ హై స్కూల్లో సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసిరట. ఇట్లా అన్ని పాఠశాలలు చేయరు మేడం. మీరు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలను మీరు వారంలో 2 రోజులు కేటాయించుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్లను కూడా ఒకసారి చూడురి, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇట్లాంటి సమస్యలు చాలా వరకు అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి. వీటి గురించి మీరు మంచి సమయాన్ని కేటాయించుకొని మంచి మార్గంకు వెళ్తున్నారు కనుక మా ఛానల్ ద్వారా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, అన్ని మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి పాఠశాల కావచ్చు, హాస్టల్స్ ని ఒకసారి సందర్శించే ప్రయత్నం చేయరు మేడం. ఇక వార్షిక లక్ష్యాల సాధనగా కృషి డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు బీ థర్మల్ పవర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చిరట. అది అవసరం లేదు. అధిక ధరలకు విక్రయించొద్దు. ఏంటి, ఎరువులు నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు. ఏంటిదంటే జూలపల్లి, పెద్దపల్లి దగ్గర ఉన్న జూలపల్లి లాట ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ సహాయక సంచాలకుడు శ్రీనివాస్ సారు హెచ్చరించినట. ఇక రైతులకు కరెక్ట్ గా రేట్ అమ్ముర్రి బై సంబంధించినవి ఎవరైనా కూడా సార్లు చెప్తారని కాదు, మీరు కూడా మానవతా దృక్పథంతో జర ఆలోచించుర్రి, రైతుల గోసలను చూడుర్రి, ఇష్టమున్న రేట్లను అమ్మకురు జర. ఇక పోస్టల్ ఆవిష్కరణ ఇస్తున్న ప్రిన్సిపాల్ మంత్రి జేఎన్టీలో ఫిబ్రవరి 5, 6వ తేదీలో మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ ప్రచార పోస్టర్ను సోమవారం రోజు వాళ్ళు మెకానికల్ డిపార్ట్మెంట్ ఏదో ఏం చేస్తున్నారట అంటే జాతీయ స్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నారంటే ఒక ఎగ్జిబిషన్ టైప్ ఏర్పాటు చేస్తున్నారట. దానికి సంబంధించిన పోస్టర్ను జేఎన్టీ ప్రిన్సిపాల్ గారు ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఇక జాతీయ స్థాయి కరాటే పోటీలో ప్రతిభ ఎవరు, మంత్రిని మంచిర్యాలలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంత్రిని పట్టణానికి చెందిన
జపాన్ షిటోరియా కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ట్రైనర్ కమిషన్ కావేటి సమ్మయ్య సోమవారం తెలిపారు. కటాస్ కుమ్తి విభాగాల్లో తాటి క్రిష్, విరాట్, బండారి, మణికంఠ బంగారు, బెజ్జంకి అక్షయ, కీర్తన్, ఎండి ఇక్రామ్ వెండి పథకాలను సాధించారు. విద్యార్థులను కాయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ నరేందర్ అభినందించారు. మంచి పని చేశారు. కరాట పిల్లలు పోయి మంచిర్యాలలో గెలిచిరట, మన పక్క జిల్లా మంచిర్యాల జిల్లాలో పోయి గెలిచిరట మంత్రి పిల్లగాళ్ళు. సో వాళ్ళని అభినందిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక వనదేవతల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. గోదావరి నదిలో పడవ నడుపుతున్న ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వేగంగా ఏర్పాట్లు చేయండి, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఇక అన్ని విభాగాల్లో అధికారులు సమన్వయం కలిసి పనిచేయరు అంటారు. ఈ ఉత్తుత ముచ్చట చెప్తారు చూడూరి. అధికారి ఏమో ఓ సంబంధం లేని ముచ్చట చెప్తాడు, పరిపాలించే నాయకుడేమో ఇంకో సంబంధం లేని ముచ్చట చెప్తాడు. పైసలు లేవు, మేము ఎన్టీపీసీ వాళ్ళని అడుక్కుంటాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం అని కమిషనర్ సార్ చెప్తాడు. పైసలు అత్తయ్య 40 లక్షలు ఇచ్చినాం సార్, 10 లక్షలు ఇచ్చినని ఈ మన మేయర్ సార్ చెప్తాడు. ఇది ఈ ఉత్తుత ముచ్చట. ఈడ సార్ చెప్పేది ఏంటంటే అందరు కలిసి పని చేయరు అని చెప్తారు. కలిసి పని చేస్తేనే ఏదైనా సాగుతుంది. ఇక వనదేవతల జాతరను ఘనంగా నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. సమీపంలోని గోదావరి తీరంలో పుష్కర ఘాట్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం ఇవన్నీ ఏంటంటే జాతర ఏర్పాటు చేయాలి, దీనికి సంబంధించిన అధికారులు నాయకులు అందరూ ఉండాలి అని చెప్పేసి మరి ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అన్న కూడా బోట్ వేసుకున్న గోదావరి నదిలో ఒకసారి తిరిగి వచ్చాడు. మరి ఎట్లా ఉంది గోదావరి నది పరిస్థితి ఏంటిది, ఎట్లా ఉంది, ఏం చేయాలి అనే విషయాన్ని గురించి అవగాహన చేసుకోవడం కోసం కూడా వెళ్ళిండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక జాతర కమిటీ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే అక్కడ ఉన్న కమిటీ సభ్యులు అంటే జనగాంకి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క ఆలయాన్ని మెయింటైన్ చేస్తారు. మరి దానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిండంట, అది కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక అసెంబ్లీలో విగ్రహాల ఏర్పాటుకు సంతకాల సేకరణ ఎందుకే మదన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టామలు ఏంటి మహనీయుల మహాత్మా మహాత్మా పులేది అట సావిత్రిబాయి పులే విగ్రహాలను అసెంబ్లీలో ఏర్పాటు చేసేందుకు మంత్రి నియోజకవర్గంలో సంతకాలు సేకరించి అసెంబ్లీ స్పీకర్కు అందజేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు తెలిపారు. సోమవారం రోజు తన నివాసంలో విలేకరులతో ఏర్పడేసి జ్యోతిరావు పులేది ఈ విగ్రహమును సావిత్రిబాయి పులేది అట పెట్టాలి. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారట. అబ్బా ఇనూరు ముచ్చట. విగ్రహాలు పెట్టాలట ఓన్లీ జ్యోతిరావు పులేదును సావిత్రిబాయి పులేది విగ్రహాలు అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి చెప్తాను రోజులు మన చైర్మన్ సాబ్ జిల్లా పరిషత్ చైర్మన్ సాబ్ పుట్టామదన్న చెప్తాను. పెడతారు మీరు చెప్పారు కదా విగ్రహాలు పెడతారు. వాళ్ళు చెప్పినప్పుడు మీరు చేసిర్రు, మీరు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే చేస్తారు. ఇది ముచ్చట. ఇక ఈఎస్ఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం నగర కమిషనర్ రాజేశ్వరరావు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం కార్పొరేషన్ సంస్థ కమిషనర్ నాగేశ్వరరావు సూచించారు. నగర సంస్థ కార్యాలయాల్లో ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ ఆధ్వర్యంలో నిధులకు ఈఎస్ఐ సేవలను వినియోగం చేసుకోమని చెప్పేసి కమిషనర్ సార్ మీటింగ్ పెట్టి చెప్పిండు. ఇక మాట్లాడింది చెప్పిండట. ఇవి చెప్పుడే కానీ ఇవి చేసుడేమి ఉండదు. ఇల్లు అప్పన్నపేట విండో చైర్మన్ పైన నెగ్గిన అవిశ్వాసం తీర్మానానికి మద్దతుగా 11 మంది సభ్యుల హాజరు. కొత్త చైర్మన్ గిది నేను చెప్పేది జరా ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మీరు కొంచెం ఈ అవిశ్వాసాల గురించి ఒక చిన్న ముచ్చట చెప్తున్నారు. ఇప్పుడు కొత్త చైర్మన్నో కొత్త మేయర్నో కొత్త కౌన్సిలర్నో ఎవరినో ఒకరిని కొత్త వాళ్ళని పెట్టి మనం సాధించేది ఏంటిది? మీకు మీ రాజకీయ నాయకులకు మాత్రమే లాభం జరుగుతుంది తప్ప ప్రజలకు ఏం జరగదు. ఇది మీరు చెయ్యకుర్రి. నాకైతే ఒక సలహా ఇవ్వాలని ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు అందరికీ. ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఈ అవిశ్వాసాలకు సహాయ సహకారాలు దయచేసి అందించకుర్రి. పదవి కాలం ముగిసే సమయంలో మీరు జాయిన్ అయ్యో లేదంటే మీరు ఆ పదవిని తీసుకోనో చేసేది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో మన యొక్క పథకాలు ప్రజలకు అందుతే ఖచ్చితంగా మనం ఆ స్థాయిలోనే ఉంటాం. ఇదే ఆలోచన చేయుర్రి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడేది ఇది ఒక కొత్త ఆట అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అవిశ్వాసం పెడితే
మేయరో చైర్మనో ఎవరో మారుతారు, కొత్త ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆయన కూర్చున్నాక ఆయన తెలుసుకోవడానికి, ఆ వ్యవస్థను తెలుసుకోవడానికే సమయం పడుతుంది. అప్పటికే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇక మనకు చేసిన లాభం ఏంది? అవిశ్వాసం పెంచిర్రు, కొత్త ఆయనే ప్రమాణ స్వీకారం, ఆ స్వీకారం, అది ఇది అటు ఇటు అనే వరకే ఉన్న 3 నెలలు ఒడిచిపోతాయి. ఎందుకు? మీరు రాజకీయంగా మీరు మీ లాభాలు పొందడం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం అయితే ఎక్కడ కనబడతలేదు. ఇది కనబడిన ఆలోచన కూడా కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇది ఇవాళ మన పెద్దపల్లి జిల్లా వార్తలు. ఇక స్తంభించిన పాలన గురించి సార్ మరి ఏం చెప్తాడో ఎట్లా చెప్తాడో రేపు మళ్ళా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, నిన్న మనం బ్రిడ్జి పైన ఉన్న సమస్య గురించి మాట్లాడినాం, ఇవాళ స్తంభించిన పాలన గురించి మాట్లాడినాం. ఇంకొక సమస్య గురించి మన ఛానల్ ద్వారా అందిస్తాం. తర్వాత మూడవది మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆఫీస్ దగ్గరలోకి పోయి కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రోడ్డు మీద మున్సిపల్ ఆఫీస్ రూమ్ లో కాకుండా బయట సార్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చే సమయంలో ఖచ్చితంగా మాట్లాడి ప్రజలందరూ చూస్తుండగా ఈ యొక్క నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమస్యలు మరి ఎందుకు ఇంత మేరకు ఉన్నాయి, పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, శ్వేతపత్రం ఎందుకు ఇవ్వరు, మీరు శ్వేతపత్రం ఇవ్వాలనే డిమాండ్ గా మనము అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రతి సమస్యను, ప్రతి విధానాన్ని అధికారులకు, నాయకులకు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రామగుండం నియోజకవర్గ ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మన ఛానల్కి అందరూ సహాయాన్ని అందించండి. మరి మన ఛానల్ ద్వారా సమస్యలను తీసుకునే ప్రయత్నము చేయండి. ఇది ఈరోజు పెద్దపల్లి జిల్లా వార్తలు.